నా 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగింది మేడం. నాకు అప్పుడు 5 సంవత్సరాల తమ్ముడు ఉండేవాడు. పాతకాలంలో ఎలక్ట్రికల్ స్టవ్స్, ఆ స్టవ్ ఉండేది ఇంట్లో. దానిపైన పాలు కాగబెట్టి అది స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. అది తమ్ముడు ఏం చేశాడు, ఆడుతూ ఆడుతూ అది ఎర్రగా కనిపించేసరికి షాక్ తగిలి తమ్ముడు అప్పటికప్పుడే స్పాట్లో చనిపోయాడు. నేను నాకు కాన్షియస్ వచ్చి తమ్ముడేడి ఏమయ్యాడు కనిపించట్లేదు, తమ్ముడు లేడు, ఇలా చనిపోయాడు మాట చెప్పారు మేడం మా వాళ్ళు. సెట్ అవుతున్నాను అనే టైంకి మా ఫాదర్ చనిపోయారు. నా బాబుని చూసేసరికి నా తమ్ముడే వీడు అన్న మైండ్ సెట్లోకి వచ్చేసింది మేడం. కొట్టి మా వారే నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇలా ఉంటే నాకు అవ్వదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి మా అమ్మ దగ్గరికి పంపించేశారు. విడాకులది కూడా నోటీస్ పంపించారు. నాకు ఇంకా నువ్వు వద్దు, నాకు బాబుని ఇచ్చేసి నువ్వు నాకు విడాకులు ఇచ్చేసేయి అని చెప్పి పంపించారు. భర్త కూడా వదిలేస్తాడు, ఇది ఒంటరిది అయిపోతుంది ఏమో తల్లికి చాలా అన్న బాధలో మా అమ్మ కూడా చనిపోయింది మేడం. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్, కేబిహెచ్పి, సోమాజిగూడ, సుచిత్ర, హన్మకొండ, కొత్తపేట్, చందనగర్, ఖమ్మం. ముకుందా జ్యువెలర్స్ సమర్పించు ఇది నా కథ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అక్క. నమస్తే జయ. అక్క, గాయత్రి అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసింది. అక్క, జీవితంలో సర్వం కోల్పోయాను, ఇంకా నాకంటూ ఏమీ లేదు, నేను ఎందుకు బ్రతికుండాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే నిజంగానే తన స్టోరీ మొత్తం మెయిల్లో చూశాక ఇన్ని బాధలా, ఇన్ని కష్టాలా అని అనిపించినాయి. అందరికీ చెప్పాలి, ఇది నా కథ తెలియాలి అని చెప్పే ఒక ఉద్దేశంతో స్టూడియో దాకా వచ్చింది. తను లోపల కూర్చొని ఉండింది. ఒకసారి తన కథ ఏంటి, తను ఏం చెప్పుకోవాలనుకుంటుంది, తనకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు అనేది చూద్దాము. నమస్తే అమ్మ గాయత్రి. నమస్తే మేడం. రజిత మేడం ఉన్నారు చూడు. నమస్తే అమ్మా. నమస్తే గాయత్రి. గాయత్రి, చెప్పమ్మా, అసలు నీ కథ ఏంటి, ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు నువ్వు మా సుమన్ టీవీ దాకా? అమ్మా, నా బాధ ఎవరికి రావద్దు, మేడం వాళ్ళకి చెప్పుకుంటే నాకు ఒక భరోసా ఉంటుందేమో, ఒక ధైర్యం వస్తుంది, నా బాధ తగ్గుతుందేమో అన్న ఉద్దేశంతో మీకు మెయిల్ పెట్టడం జరిగిందమ్మా. నా వయసు 33 సంవత్సరాలు, పెళ్ళయి 6 సంవత్సరాలు అయ్యింది. ఓకే. నాకు 4 సంవత్సరాల బాబు ఉన్నాడు. నువ్వేం చదువుకున్నావమ్మా? ఇంటర్ వరకు కంప్లీట్ చేశాను. నాకు విడాకులు అయ్యి కూడా 3 సంవత్సరాలు అయిపోయిందమ్మా ఇప్పటికి. పెళ్ళై 6, విడాకులై 3 సంవత్సరాలు. ఏంటమ్మా అసలు అన్ని బాధలు ఏంటి, అన్ని కష్టాలు ఏంటి, ఎందుకు నిన్నే చుట్టుముట్టి ఒకసారి వివరంగా చెప్తే మాట్లాడతారక్క. నాది చిన్న కుటుంబం మేడం. నేను, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు. ఓకే. చెప్పుకోలేను మేడం ఆ బాధ ఏంటి అనేది, నాకు చెప్పుకోవడానికి కూడా రావట్లేదు. నాకు ఇంటర్ అవ్వంగానే పెళ్లి చేసేసారు. పెళ్ళైతే అన్నా కనీసం నాది మారుతుందేమో జీవితం అనుకుంటే అక్కడికి వచ్చినాక కూడా చాలా కష్టాలు అనుభవిస్తున్నాను. ఎందుకు గాయత్రి, అంటే అంత తొందరగా పెళ్లి చేసేయటానికి కారణం ఏంటి? రిలేటివ్స్ ప్రెషర్ వల్ల, బయటికి పంపించొద్దు, ఇంకా చదువు చాలు అన్న ఉద్దేశంతో మ్యారేజ్ చేసేసారు. తెలిసిన అబ్బాయా తెలియని అబ్బాయా? లేదు మేడం, బయట సంబంధమే చూసి చేశారు. కట్నం ఇచ్చుకోలేని స్టేజ్ లో మా కుటుంబం అంత ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో ఉండేది. సో నాన్నగారు ఏమి ఇవ్వలేకపోయారు. ఆ ఇదితోటే మా వారు నన్ను టార్చర్ పెట్టడము, డబ్బులు తీసుకురాలేదు, ఏదో నేను లేకపోతే ఇంకా నీకు పెళ్ళే జరిగేది కాదు అన్న ఇదిలో మాట్లాడేవారు నాతోటి. సరిగ్గా ఉండేవాళ్ళు కాదు. ఇక అలా ఒక బాబు పుట్టాడు, బాబు పుట్టాకైనా మారతారేమో అనుకుంటే అలా కూడా జరగలేదు మేడం. ఇంకా వేధింపులు ఎక్కువైపోయాయి నాకు ఇంట్లో, నా భర్త దగ్గర నుంచి. మీ అమ్మ వాళ్ళకి కానీ మీ అత్తగారు వాళ్ళకి కానీ చెప్పారా ఎప్పుడైనా? చెప్పలేదు మేడం. ఎవరికైనా చెప్తే బాధపడతారేమో, వాళ్ళు నా కూతురు జీవితం ఇలా అయిపోయింది అని బాధపడతారన్న ఉద్దేశంతో మహిళలు ఇదే చేస్తారు. గౌరవ ఎందుకు అంటే తల్లిదండ్రులకు చెప్పుకుంటే బాధపడతారులే, ఎలాగోలా పెళ్లి చేశారు, ఇంకా నాళ్ళ బాధ్యత అయిపోయింది, నేను కదా భరించాలి అని సర్వసాధారణంగా. అందుకే చెప్తాను, ఎప్పుడైనా పిల్లలు చెప్తే వినాలి తల్లిదండ్రులు అని. ఖచ్చితంగా. అంటే
ఇగ్నోర్ చెయ్యొద్దు. చాలా కష్టపడి సంసారం గురించి బయట వేసుకుంటుంది ఒక ఆడది అంటే అది పీక్స్ లో సరిసే ఊపర్, అంటే మునిగిపోయే స్టేజ్. ఏదో ఒక 20% తుమ్మితే దగ్గితే చెప్పే వాళ్ళు ఉంటారు, కానీ చాలా ఈ అమ్మాయి లాంటి వాళ్ళే. మోస్ట్లీ అతని వైపు నుంచైనా నీ సమస్య ఇంకేమైనా వేరే అత్తగారు, మామూలు ఆడపడుచు ఇలాంటి అత్త మామలతోటి సమస్య ఏం లేదు మేడం. కానీ నాకు చిన్నగా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్ లో. ఇది చాలా పెద్ద మిస్టేక్ నా లైఫ్ లో. నా 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగింది మేడం. దాని వల్ల ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళి అది ఇక్కడ ఉండలేకపోయానో మరి ఏమైందో తెలియదు, కానీ నా భర్త నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు. నాకు అప్పుడు 5 సంవత్సరాల తమ్ముడు ఉండేవాడు. తమ్ముడు చనిపోయారు మేడం. తమ్ముడు చనిపోయాడు 5 ఏళ్ళు ఉన్నప్పుడు. ఏమైంది అంటే ఆ రోజు మా రిలేటివ్స్ చనిపోయారని చెప్పి నన్ను మా తమ్ముడిని ఇంట్లో వదిలేసి వెళ్ళారు. మా అమ్మ మా ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి. కాదమ్మా, మీ ఇద్దరే ఇంట్లో ఉంటే వీళ్ళు అక్కడికి వెళ్ళారు. నాకు అప్పచెప్పి వెళ్ళారు మేడం. మేమిద్దరం కాసేపు ఆడుకున్నాము. పాలు తాగుతానక్క అంటే సరే అని చెప్పి, అప్పట్లో పాతకాలంలో స్టవ్స్ ఉండేవి కదా మేడం, ఎలక్ట్రికల్ స్టవ్స్. ఆ స్టవ్ ఉండేది ఇంట్లో, దానిపైన పాలు కాగబెట్టే వాళ్ళము. కాయిల్ వస్తుంది ఇట్లా, కాయిల్ లాగా. ఆ స్టవ్ పైన కాగబెట్టి స్టవ్ అది స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. అయితే తమ్ముడు ఏం చేశాడు, ఆడుతూ అది ఎర్రగా కనిపించేసరికి మరి ఏమనుకుని దాని దగ్గరికి వెళ్ళి ఆడుకుందాం అనుకున్నాడా మరి ఏంటో తెలియదు, కానీ షాక్ తగిలి తమ్ముడు అప్పటికప్పుడే స్పాట్ లో చనిపోయాడు. అది నా లైఫ్ లో చాలా పెద్ద డ్రామా కదమ్మా. ఇది అయిపోయింది మేడం. చిన్నది కదా. ఆ డిప్రెషన్ లో నేను అన్కాన్షియస్ అయిపోయాను. తమ్ముడు కార్యక్రమాలు అయిపోయాయంట. నేను నా కాన్షియస్ వచ్చి తమ్ముడేడి, నేను ఆడుకోవాలి వాడితోటి, ఏమయ్యాడు తమ్ముడు కనిపించట్లేదు అని అడిగేసరికి తమ్ముడు లేడు, ఇలా చనిపోయాడు ఆ రోజు అని చెప్పి ఒక మాట చెప్పారు మేడం. అంటే ఆ తర్వాత నువ్వు ఎలా కోలుకున్నావమ్మా? అంటే నీ వైపు తీసుకున్నావా ఈ పెయిన్ని, లేకపోతే అమ్మ వాళ్ళు నిన్ను ఏమైనా తప్పు పట్టారా? బయట వాళ్ళు దూషిస్తారు, అంటే నింద చేస్తారు, అరే చూసుకోవా నీకు అప్పచెప్పిపోతే అని. లేదు, ఇంటర్నల్ గా గిల్ట్ ఉంటుంది. సో ఈ రెండింటిని ఎలా మీరు అధిగమించారు? అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు? అమ్మ వాళ్ళు అన్నారు మేడం చూసుకోవా అని, కాకపోతే ఇంకా నేను అప్పటికి చిన్నపిల్లని అయ్యేసరికి వాళ్ళు అంత పెద్దగా ఇదిగా అనలేదు, కానీ నాకైతే లోపల చాలా పెద్ద గిల్ట్. నాకు అసలు ఆ ఫీలింగ్ ఏంటి అనేది కూడా నేను బయటకి చెప్పుకోలేకపోతున్నాను. డిప్రెషన్ లో ఉండడం వల్ల నాకు చదువు ఎక్కక నేను ఏం చేయాలో అర్థం కాక ఇంట్లోనే ఉండటము, ఎవరన్నా పిలిచినా వాళ్ళతోటి మింగిల్ అవ్వలేకపోయేదాన్ని అప్పట్లో. అంటే నా వల్లనే కదా ఇలా జరిగింది అన్న ఒక గిల్ట్ బాగా ఉండిపోయింది మేడం నాకు. ఇంకా ఆ బాధలో నాకు ఇంకా భయం మేడం. ఏది చూసినా ఇట్లా ముందు నుంచి ఎవరన్నా వెళ్తున్నా కూడా అయ్యో ఇదేమన్నా యాక్సిడెంట్ అవుతుందా, ఇంకా అదే ఫోబియాలో ఉండిపోయాను మేడం. పేరెంట్స్ ఇలా ఉంటే కష్టం అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి మెడిసిన్స్ వాడించి కొంచెం సెట్ అయిన తర్వాత ఇంటర్ కంప్లీట్ చేశాను మేడం కష్టం మీద. ఇంటర్ కంప్లీట్ అయ్యింది, కొంచెం ఓకే ఇప్పుడు సెట్ అవుతున్నాను అనే టైంకి మా ఫాదర్ చనిపోయారు. పెళ్లి కాకముందే నా పెళ్లి కాకముందే మా ఫాదర్ చనిపోయారు. మా అమ్మ కష్టపడి నాకు ఏదో సంబంధం ఇంకా ఒక్కతే ఉంది. ఇంకా ఈ అమ్మాయినైనా ఒకళ్ళ చేతిలో పెడితే నాకు కూడా ఇబ్బంది ఉండదు, బాధ్యత తీరుతుంది అన్న ఉద్దేశంతో మా అమ్మ పెళ్లి చేసేసింది మేడం. నాకు మిడిల్ క్లాస్ తల్లుళ్ళు, ఆధారం లేని తల్లులు తీసుకునే ఫస్ట్ స్టెప్ ఆడపిల్లని ముందు పంపించాలి, భయంలో ఈ చేతిలో పెట్టేయాలి. దాన్ని మనం అది తప్పు అనటానికి లేదు, ఫ్యామిలీ పరిస్థితులు కదా. తర్వాత ఏమైంది మా గాయత్రి? నా పెళ్ళైన తర్వాత నా భర్త తోటి ఇలాగే అంటే కట్నం తీసుకురాలేదు, మీ వాళ్ళు ఏమి ఇవ్వలేదు అన్న వేధింపులు అయిపోయాయి. అంటే కాదమ్మా, ముందుగా ఏదైనా ఇస్తాము అని చెప్పి తర్వాత ఇవ్వలేకపోవటం అట్లా జరిగిందా, లేదా మీ పరిస్థితి అతను తెలిసే చేసుకున్నాడా ఏంటి? పరిస్థితి అంతా తెలిసే చేసుకున్నారు మేడం. చాలా మంది ఉన్నారు అలాగా.
చేసుకునేంత వరకు ఒకటి, చేసుకున్న చేసుకున్నాక తర్వాత ఇంకొకటి. ఒకటి. అంటే ఇంకా ఈ ట్రాప్ లోకి వచ్చాక ఈ పరువు, ఈ సమస్యల వల్ల ఇస్తారు కదా, ఇదే ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు కట్నం అడిగితే ఎంతైనా ఇస్తారు. సో ఇది వన్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఎ బ్లాక్ మెయిల్ కదా. ఫ్యామిలీ మెన్ చేసే ట్రాపే డౌరీ తెలిసినాక లేనిది కూడా ఇవ్వమనేది ఏంది, ఇదే బ్లాక్ మెయిల్ సొసైటీ పరంగా. ఎందుకే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని అంటాడు. మీకు కట్నం ఒకటే కాదు మేడం, బాగా తాగి వచ్చి కొట్టేవాడు. దాంతో పాటు నువ్వు ఎక్కడ పిచ్చిదానివి, ఊరికే అదే ఇదిలో ఉంటావు, బాబుని చూసుకోవు, నువ్వు నన్ను చూసుకోవు, ఇంట్లో పనులు చెయ్యవు, ఎప్పుడు నీ తమ్ముడు గోలేనా నీకు అని ఒక ఇదిలో తిట్టుతూ ఉండేవాడు మేడం నన్ను. నువ్వు మరి ఆ ట్రామాలోనే ఉండిపోయేదానివా, ఆ డిప్రెషన్ లో ఉన్నావా నిజంగా చెప్పాలి అంటే? బాబుని చూసినప్పుడల్లా నా తమ్ముడే నాకు గుర్తొస్తూ ఉండేవాడు. బాబుని చూసినప్పుడల్లా నా తమ్ముడు నా పక్కనే ఉన్నాడు అన్న ఒక ఫీలింగ్ లో ఉండేదాన్ని. అలా మరి ఆయనకేమన్నా అనిపించిందా నాకు తెలియదు మేడం. ఇంకా టార్చర్ ఎక్కువ పెట్టేవాడు, కొట్టేవాడు. నువ్వు పిచ్చిదానివి, ఊరికే మీ తమ్ముడు 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 అనే మాట్లాడతావు అని చెప్పి తిట్టేవారు. విడిపోయాం మేడం, 3 సంవత్సరాలు అయింది. తను పంపించాడా, నువ్వు భరించలేక నువ్వు వెళ్ళిపోయావా? నిజం లేదు చెప్పమ్మా. మేడం. కొట్టి మా వారే నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇలా ఉంటే నాకు అవ్వదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి మా అమ్మ దగ్గరికి పంపించేశారు. ఓకే. బాబుని కొన్ని రోజులు మా వారి దగ్గరే ఉంచుకున్నారు. ఉంచుకున్నారా? అవును మేడం. అంటే నువ్వు మీ తమ్ముడు అంటున్నావు, నువ్వు బాగా చూస్తావో లేదో, నువ్వు డిప్రెషన్ లో ఉన్నావు అన్నట్టు అవును పంపించేసి ఉంచుకొని ఉంటాడు, అంతేనా? అంతే మేడం. టేక్ కేర్ చేయగలుగుతావా లేదా? ఆయనకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవా అమ్మా? తాగేవారు మేడం. తాగినప్పుడే కొట్టేవాడా, లేకపోతే మామూలుగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడా? మామూలుగా ఉన్నప్పుడు అయితే సూటిపోటి మాటలతోటి ఇబ్బంది పెట్టేవారు, తాగినప్పుడు బాగా కొట్టేవారు. ఓకే. సో ఒక్కదాన్ని వెళ్ళిపోయావు. అమ్మ ఏమన్నా మాట్లాడారా, ఎవరినన్నా మధ్యవర్తులను పిలిచి అలా ఏమన్నా మాట్లాడిచ్చడం జరిగిందా? మాట్లాడిచ్చాం మేడం. మాట్లాడిచ్చినప్పుడు కూడా తను ఇట్లా ఉంటుంది, ఇంట్లో పిచ్చిదానిలాగా బిహేవ్ చేస్తుంది, నేను కష్టము, నేను ఉండలేను ఈ అమ్మాయితోటి, మీరే తీసుకెళ్ళిపోండి అని చెప్పి మా అమ్మకి ఇచ్చి పంపించేశారు. బాబుని తల్లి దగ్గరే ఉండాలి, ఇప్పుడు తల్లి అవసరం చాలా ఉంటుంది, సంవత్సరమే కదా అని చెప్పి బాబుని నాకు ఇచ్చారు. కానీ కొన్ని రోజులు తర్వాత మళ్ళీ వచ్చి మా వారు నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయారు మేడం. అప్పుడే నాకు విడాకులది కూడా నోటీస్ పంపించారు. నాకు ఇంకా నువ్వు వద్దు, నాకు బాబుని ఇచ్చేసి నువ్వు నాకు విడాకులు ఇచ్చేసేయి అని చెప్పి పంపించారు. ఎవరు లేరు దిక్కు అని. అది వెనక ముందు ఎవరు లేకపోయేసరికి ఈ దిగులతోటి మా అమ్మ నా జీవితం ఎక్కడ పాడవుతుందో, నా కొడుకు దూరం అయిపోయాడు, నా బిడ్డ కొడుకు దూరం అయిపోయాడు, భర్త కూడా వదిలేస్తాడు, ఇది ఒంటరిది అయిపోతుంది ఏమో తల్లికి చాలా ఉంటది అన్న బాధలో మా అమ్మ కూడా చనిపోయింది మేడం. మీకు బంధువులు వాళ్ళు ఏమైనా హెల్ప్ ఉందా అమ్మ? ఊర్లో వాళ్ళది కానీ బంధువులు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, బాబాయిలు అలాంటి ఉంటారు కదా. మా మేనమామ అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు మేడం. మరీ ఎక్కువగా కాదు కానీ ఉన్నామా లేదా తగిలితే తగిలిపోతామేమో, ఎక్కడ మీద పడతారో అనే భయంలో బాగా ఉన్నారు. చెయ్యాలన్న ఆలోచన ఉన్నా కూడా మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. రైట్. ఎక్కడ మొత్తం మీదకి వచ్చేస్తుందో మన మీద, పలకరిస్తే వచ్చేస్తారేమో. చెప్పమ్మా. అయితే ఎలా ఇప్పుడు అమ్మ చనిపోయాక ఇప్పుడు మీరు ఉండడం ఎక్కడ, బాబును ఏం జరుగుతోంది ఇప్పుడు ప్రెసెంట్, మీ జీవితాన్ని ఎలా గడుపుతున్నారు మీరు? కూడా నాకు ఇప్పుడు చూపించట్లేదు మేడం. అసలు చూపించడం ఏంటి మీకు? అసలు బంగారం లాగా కోర్టును ఆశ్రయించండి. ఎక్కడ కానీ ఫస్ట్ పిల్లలు 16 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చే వరకు, ఆడపిల్లలు అయితే 18 ఏళ్ళు వచ్చే వరకు కూడా తల్లి దగ్గరే ఉండాలి అనేది ఖచ్చితమైన రూల్. అది అంటిల్ అన్లెస్ అమ్మాయికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అంటే షీఈస్ నాట్ క్యాపబుల్, సరే కేర్ తీసుకోదు అనేది ఏమైనా ప్రూవ్ చేస్తే తప్పించి 99% అమ్మకే ఉన్నాయి. ఓకే. అంటే తను ఏం పెట్టాడు, తిని కండిషన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు కోర్టులో కూడా మీరు అనగానే సరిపోదు కదా, హీ హాస్ టు గివ్ ఎవిడెన్సెస్. బట్ ఏమంతా ఎవిడెన్సెస్ ఇవ్వగలుగుతుంది కదా. తాగి వచ్చి కొడతాడు తల్లి, సో ఈమె కూడా ఎవిడెన్సెస్ చూపించొచ్చు. బట్ ఈమె కేపబుల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నావు? నీ ఆధారం ఏంటి, జీవనాధారం?
నేను చిన్నగా డే కేర్ లో వర్క్ చేస్తూ ప్రెసెంట్ అయితే Very నా good. కాలం ఎలా తీస్తున్నాను మేడం. కానీ మెంటల్ కండిషన్ బాగాలేదు అని వదిలేస్తే ఈ చూడండి సతీ సావిత్రి కథలు ఎక్కడ పోతాయి, ఇవన్నీ ఎక్కడ అవన్నీ పోతాయి? చెప్పుకోవటానికి ఎలా ఆహా, ఉంది? అప్పుడు అన్ని మనకు పురాణాల్లో ఉన్నాయి ఏంటి, గజ్జి ఇదన్నీ వచ్చినా కూడా ఆవిడ అవును. నాకు ఈ భర్తే కావాలి అని అలాంటి, అంటే నేను అనేది ఏంటంటే నీకు మంచిగా ఉంటే భార్య, అంతే. మంచిగా లేకపోతే భార్య కాదు, భర్త సంపాదించకపోతే భర్త కాదు, లేకపోతే ఇలాంటి కండిషన్స్ నుంచి అయితే కాదు కదా. అంటే అన్లేజ్ నిన్ను సెల్ఫ్ అబ్యూస్ పెడితే ఈమె వదిలేయాలి లెక్కకి. నిజం నన్ను చెప్పాలంటే. కొడుతున్నాడు, నన్ను టార్చర్ పెడుతున్నాడు అని వదిలే. కానీ ఈమె ఎక్కడ సొసైటీలో ఎందుకులే పరువు పోతుంది అని ఈమె భరిస్తే, మెంటల్ కండిషన్ బాగాలేదు అని వదిలేస్తే ఇంకా మరి ఆ 7 వచనాలకి అర్థం ఏంటి జయ? చూడండి అబ్సల్యూట్లీయే కాదా చెప్పండి? 100%. అందులో ఏ పిచ్చి తల్లి అయినా గానీ ఆ, కడుపులో పెట్టుకొని చూసుకుంటది కానీ కొడుకుని, మరి కొడుకు ఉంటే ఆమె హీల్ అవ్వడానికి ఆస్కారం ఉందా, కొడుకు లేకపోతే హీల్ అవ్వడానికి ఆస్కారం ఉందా? అవును. సో మానవత్వం అనేది పూర్తిగా నశించిపోవడం అయితే జరుగుతుంది. రీసెంట్ గా లాస్ట్ వీక్ నేను ఒక న్యూస్ చూసాను. మానసికంగా అసలు తనకేమీ తెలియదు, బట్ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. Yes, వీడియో చూసా నేను కూడా. శ్రీమంతం చేశారు మొత్తం. నేను మహిళా కూడా సంఘ చూసా. వాళ్ళ నేను సంఘాల కూడా వారు చూసి relatives. డెలివరీ అయింది. అసలు ఆ Delivery బేబీని అయింది. ఎంత బాగా చూసుకుంటుందో, లిటరల్లీ పిచ్చిది. ఎవడు పాపం ఏ తనకేం దరిద్రుడు, తెలీదు. లిటరల్లీ ఆమెకి మెంటల్ రిటార్డెడ్, ఏ అవును. దరిద్రుడు ఆమె అలా అలా అంటే చేసి. ఎంత నీచమైన స్థితిలో మన సొసైటీ ఉంది. అవును. ఒక భిక్షం ఎత్తుకుని ఒక అలాంటి ఉన్న ఆడదాన్ని కూడా వాడుకొని కామవాంఛ తీర్చుకునే ఒక మృగాల మధ్యలో మనం బ్రతుకుతున్నాం అనడానికి అదొకటి తల్లి నిదర్శనాన్ని ఆవిడ. నేను కూడా కదా. రీల్ చూశాను. Oh my God. కదా, మరి అలాంటి Beautiful. సిచ్యువేషన్ ఉన్నప్పుడు తను ఎంత బాగా మాట్లాడుతుంది, ఎంత అంటున్నాను. మెచ్యూర్డ్ గా ఉంది. అంటే హీల్ అయ్యేదామా? మేబీ టైం ఇవ్వలేదు నువ్వు. సంవత్సరం లోపే కొడుకుని చూసుకుని ఆమె మురుస్తోంది. ఒక 2-3 ఏళ్ళు అయితే ఆమె కొడుకులోకి వచ్చేస్తది కదా. సో ఆ టైం ఇవ్వకుండా పెళ్లిళ్ళు ఎందుకు ఇలా భ్రష్టు పడుతున్నాయి అంటే ఇగో ఇది నాది స్వార్థం స్వార్థం అంతే, స్వార్థం. నా కొడుకుని నాకు ఇస్తే నేను వాడినన్నా చూసుకుంటూ కాస్త వాడిని చదివించుకుంటూ నాకంటూ వాడు ఒకడు ఉన్నాడు అన్న ధైర్యంతో నేను బ్రతకాలి అని నేను 100%. కానీ అనుకుంటున్నాను. ఇప్పుడు మీ మెంటల్ స్టేటస్ ఇప్పుడు ఎక్కడైనా హాస్పిటల్లో చూపించుకొని ఇప్పుడు Treatment. నార్మల్ గా ట్రీట్మెంట్ తీసుకున్నారా, లేకపోతే కాస్త డిప్రెషన్ లోంచి బయటకు వచ్చారా, ఏంటమ్మా ఇప్పుడు మీరు? నేను ఫస్ట్ తోటి పోలిస్తే చాలా మటుకు డిప్రెషన్ లో నుంచి ఇప్పుడు బయటికి వచ్చాను మేడం. ఎందుకు Okay. ఆరాటం, కొడుకు కావాలనే ఆరాటం అంతేనా? కొడుకు కావాలనే ఆరాటము, నన్ను నేను మార్చుకోవాలి. వెరీ గుడ్. ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటే నా కొడుకుని నేను చూసుకోలేకపోతున్నానే, సెల్ఫ్ గా మోటివేట్ అయ్యి బయటికి వచ్చాను Super, మేడం good. నేను. సో అతను ఏమన్నా మళ్ళీ మ్యారేజ్ ఏమన్నా చేసుకున్నాడమ్మా? నీకు అట్లా తెలిసిందా, ఏమన్నా ఉందా? లేదు మేడం, అసలు ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడ ఉంచాడు కొడుకుని కూడా తెలియదు మేడం. నాకు తెలిసిన ఇల్లు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని తెలిసింది అయ్యయ్యో. మేడం మధ్యలో వెళ్తే. అసలు ఏం చెయ్యాలి అనేది నాకు మీ ద్వారా ఒక సజెషన్ ఇస్తారేమో అని చెప్పి నా బాధ ఇప్పటి వరకు ఎవరికి చెప్పుకోలేకపోయాను మేడం. నన్ను మీరు అర్థం చేసుకుంటారు, నా బాధని తగ్గించగలరు మీరే అన్న ఉద్దేశంతో ఇంత దూరం నేను రావాల్సి వచ్చింది మేడం. ఇప్పుడు నేను ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ దగ్గర నుంచి ఒక సజెషన్ గురించని. 100% అయితే మీకు సొల్యూషన్ ఆల్మోస్ట్ దొరికినట్టే. ఎందుకైతే మీరు ఎప్పుడైతే ఒక 1000 మందికి మనం ఎప్పుడైతే చెప్తామో, ఎక్స్ప్రెస్ చేస్తామో, కొంచెమన్నా మన బాధ అనేది లోపల హీల్ అవ్వడం అయితే జరుగుతుంది జయ. ఎందుకు అంటే ఇప్పుడు మన వ్యూవర్స్ కానీ ఇప్పుడు మేం కానీ ఖచ్చితంగా మీకు తెలియకుండానే ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే అందరూ అయ్యో ఎవరైనా కష్టం వస్తే వదిలేస్తారా, వాడు ఎలాంటోడు అనేది కానీ, చూడు ఒక కష్టం మీద ఒక కష్టం వచ్చేసిందే అనేది కానీ, ఇలా మనుషులు అనుకున్నది ఎనర్జీ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెడీ ఉన్నారా? మేము చెప్పేదాన్ని పట్టుకుని మీరు ముందుకు వెళ్ళడానికి మీరు రెడీ ఉన్నారా? ఎందుకంటే మీరు ఈ క్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేము చెప్పడం వేరు, దాన్ని పాటించకపోతే మళ్ళీ మీరు ఎలా ఉన్నారు అని మీకంటే ఎక్కువ మాకు దిగులైతే ఉంటుంది. ఇక్కడ కూర్చొని ఊరికే సమాజానికి ఏదో ఒక షో లాగా అయితే కాదు. ఖచ్చితంగా మీరు ఏది చెప్పినా నేను పాటిస్తాను మేడం. నా కొడుకుని నా దగ్గరికి రప్పిస్తారు అన్న ఒక నమ్మకం కూడా నాకు ఉంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంటరిగా వస్తాం, ఒంటరిగా చచ్చిపోతాం అనే దాంట్లో నేను ఎంత వైరాగ్యం అనుకున్నా, ఎంత ఫిలాసఫీ అనుకున్నా ఇది వాస్తవం. అవునా? నమ్మి తీరాలి. నమ్మి తీరాలి. కోట్లు అంటే మల్టీ బిలియనీర్ అయిన రతన్ టాటా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండి ప్రపంచంలో ఇది కదా ఒక మనిషి అంటే, ఒక మనస్తత్వం అంటే కొన్ని వేల కోట్ల మందికి హెల్ప్ చేసి చనిపోయాడు. మేడం నాకే దిక్కు లేదు, నేనెవరికి హెల్ప్ చేస్తాను అంటే సేవ అనేది ఒకటి ఉంది. అంటే ఏంటి, నీకు పిల్లలు చిన్న పిల్లలు ఆర్ఫనేజెస్లో ఉంటారు,
ఓకే, ఓకే నీకు పుట్టాడు ఇప్పుడు కొడుకు, కానీ నువ్వు అనుకుంటే కొన్ని వేల మంది పిల్లలకి నువ్వు సర్వీస్ చేయొచ్చు. 2 రకాలుగా పనిచేయాలి ఇప్పుడు మీరు. ఒకటి, ఒక మనిషిగా గాయత్రి అంటే ఒక మనిషి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాయత్రి స్ట్రాంగ్ అవ్వాలి, మెంటల్ కండిషన్ మంచిగుంది అనేది మీరు సర్టిఫికేట్ ఎప్పటికైనా, అంటే డాక్టర్సే బాగాలేదని ఇచ్చారు, డాక్టర్సే బాగుంది అని కూడా చెప్పేటట్టు మీ ప్రవర్తన ఎలా ఉండాలి, ఆ ప్రవర్తన మిమ్మల్ని చూసి ఇవ్వాలి. అంటే మీరు ఏదో ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేయాలి, మీ డ్యూటీ ఎక్కడైతే చేస్తున్నారో, మీరు పిల్లల డే కేర్, ఇట్స్ అ బ్యూటిఫుల్ హీలింగ్ ప్లేస్. ఖచ్చితంగా ఆ పిల్లలకు మీ వాత్సల్యము, మీ ప్రేమ, మీ కేర్ 100% ఇవ్వండి. ఖచ్చితంగా ఇవన్నీ ఏంటంటే మీ కొడుకు మీ దగ్గరికి వచ్చే ఒక రూట్ మ్యాప్స్. డైరెక్ట్ గా కోర్టు ద్వారా జరిగేవి ఒకటైతే, ఇండైరెక్ట్ గా మనం ఒక ప్రవర్తన ద్వారా జరిగేవి మీకు మిరాకిల్ ఎప్పుడు జరుగుతుందో మీ హస్బెండ్ రియలైజ్ అయ్యి, ఆ కొడుకు పెరిగాక కొన్ని రోజులు అయ్యాక అమ్మ అమ్మ అని అడుగుతుంటే ఆ వేదన చూడలేక కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. సో ఈ వెతుక్కుంటూ రావాలంటే మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా పిల్లలకి విపరీతమైన ప్రేమ పంచండి. మీరు చక్కగా తినండి, చక్కగా ఆధ్యాత్మికంగా కూడా స్పిరిచువల్ గా కూడా కాస్త దేవుడిని ప్రే చెయ్యండి. అర్థమవుతుందా? ఇవన్నీ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి అనడానికి నా జీవితం తార్కాణం. అది నేను తెలిసిన వాళ్ళు 100 మంది ఒప్పుకుంటారు నా చుట్టాలు. సో కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఎక్స్పీరియన్స్ అవుతూ దాంట్లోంచి బయటికి రావడానికి ఎక్సలెంట్ మార్గాలు అంటే మాత్రం సర్వీస్, స్పిరిచువల్ టచ్, నీకు నువ్వు మొండిగా మారటం. నేను ఎవరో వచ్చి నాకు హెల్ప్ చేయాలి, ఎవరి వల్ల నేను కంప్లీట్ అవుతా అనుకోవడంలో ఉన్న ఒక మూర్ఖత్వము ఇంకోటి లేదు. అలా అని ఉన్న బంధాలను తోసిపుచ్చుతూ వెళ్ళటం కాదు, కానీ లేని బంధాల కోసము పరితపిస్తూ నరక యాతన అనుభవించడానికి నువ్వు ఈ భూమి మీదకి రాలేదు. ఈ భూమి మీదకి నువ్వు వచ్చావు, నిన్నేదో తీర్చిదిద్ద. ఈరోజు ఈ స్టోరీ కూడా ఇలా ఒంటరితనం అనేది, నువ్వు 1000 మంది ఒక కోట రాజమందిరంలో ఉండే నీలాగా ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. భర్త పొద్దున్న లేస్తే జాబ్కి వెళ్ళిపోతాడు, లేకపోతే బిజినెస్ అని 20 రోజులు 30 రోజులు పోతాడు, పిల్లలకు బాగా కష్టపడి చదివించిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్లను పట్టించుకొని దిక్కు మొక్కు లేదు ఫోన్ చేయడానికి, రెక్కలు వచ్చి ఎగిరిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మీకు అదంతా కాస్త ముందొచ్చింది. నేను చెప్పేది చాలా రియాలిటీ అంటారా కాదా జయ? వాస్తవంగా చెప్పండి. 200%. సో నేను ఎందుకు మీకు ఇది చెప్తున్నాను అంటే, అలాంటి స్టేజ్ లో కొన్ని కోట్లు, ఆరోగ్యం, అందం అన్నీ ఉన్న వసతులు ఉన్న ఆడవాళ్ళు ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు. కానీ మీకున్న ధైర్యం ఏంటంటే మీరు ముందుకు వచ్చి చెప్పారు, వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. మీ ఈ కథ వాళ్ళకు కూడా ఇది వర్తించాలని నేను చెప్తున్నాను. ఎప్పుడైతే తెలియకుండా చేసిన తప్పు తెలిసి రియలైజేషన్ తో మనం సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తామో, ప్రక్షాళన చేసుకుంటూ వేరే పిల్లలకు సర్వీస్ చేసుకుంటూ, అబ్సల్యూట్లీ రైట్ వర్డ్, అది నీ మంచి భవిష్యత్తుకు నాంది. రైట్. ఇప్పుడు తన మెంటల్ కండిషన్ బాగుందనేది ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి. అబ్సల్యూట్లీ. ఆటోమేటిక్ గా అప్పుడు కోర్టును ఆశ్రయించినా, చట్టం దగ్గరికి వెళ్ళినా తన బాబు తన దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. అబ్సల్యూట్లీ. మా అమ్మ కావాలి అని ఎత్తుక్కుంటూ రావాలి అంటే నీ ప్రేమను 10 మంది పిల్లలకి పంచండి. ఆ తరుణంలోనే మేడం అన్నట్టు మీకు క్లీన్ చిట్ వస్తుంది. నేను ఇన్ని నెలల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి కేర్ సెంటర్ లో పనిచేస్తున్నాను, అది కూడా పిల్లలతో, అంటే అబ్బా ఎంత బాగా చూసుకుంటుందో అని ఖచ్చితంగా వారు లెటర్ ఇస్తారు. మీరు బాగా చూసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ లెటర్ తీసుకొని మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు. మీరు లీగల్ గా అండ్ మెంటల్లీ, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా మీరు కేసు విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు హెల్దీగా ఉన్నారు అనేది డాక్టర్స్ వైపు నుంచి గనక మీరు తీసుకురాగలిగితే, లీగల్ గా మీరు ఏం చేయాలనే సపోర్ట్ మేము ఇస్తాం. అబ్సల్యూట్లీ. ఆ సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నామమ్మా. కాకపోతే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండు, ఫైనాన్షియల్లీ, మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలి. ఇంకొక ధైర్యాన్ని కూడా ఇస్తాను నేను మీకు. మీరు ఆ జాబ్ బాగా చెయ్యండి. మీకు ఆ జాబ్ దగ్గర ఏదైనా కొంచెం కష్టం నష్టం వస్తే ఖచ్చితంగా మమ్మల్ని ఆశ్రయించండి. మాకు వీలైనంత జయ గారు కానీ నేను కానీ ఖచ్చితంగా మీకు చేదోడు వాదోడుగా ఉండడానికి ట్రై చేస్తాం. కానీ సెల్ఫ్ సఫిషియెంట్ ఉండాలి. నేను అందరి విమెన్ కి చెప్పేది ఎప్పుడైనా ఒకటే, యు ఆర్ ఇనఫ్. స్త్రీ శక్తికి విలువ అంతా ఇంత కాదు. నేను ఇంకా ఎప్పుడు గానీ ఒకటే వాయిస్, నువ్వే సరిపోతావు. ఓకే, మీకున్న జాబ్ దగ్గర బాగా చెయ్యండి, మంచి పేరు తెచ్చుకోండి. ఆటోమేటిక్ గా మీ సొల్యూషన్ కి, మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. 100%. ఓకేనా? ట్రూ.
ఏమ్మా గాయత్రి? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అక్క ఇక్కడ దాకా వచ్చిన వరకు ఏదో ఇక్కడ మనం మాట్లాడి పంపించడమే కాదు, బ్యాక్ ఎండ్ లో వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ కావాలన్నా ఛానల్ వైపు నుంచి నేను పర్సనల్ గా మీరు 100% హెల్ప్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాము. ఈ సందర్భంగా ఆడియన్స్ కి ఈ విషయాన్ని నేను మరొక్కసారి తెలియజేస్తున్నాను. 100%. ఇది నేను అందుకే చెప్పాను, ఈ షో ఎందుకు ఉంది, ఎన్ని రోజులు ఎందుకు ఆగింది, ఎన్ని రోజుల తర్వాత నేనే ఎందుకు కూర్చున్నాను అన్నప్పుడు సంథింగ్ ఈజ్ దేర్. ఈ షో ద్వారా కొంతమందికి ధైర్యాన్ని, నమ్మకాన్ని, బంధాల విలువను, బాధ్యతల విలువను తెలియజేసే ఈ ప్రోగ్రామే ఇది నా కథ. రైట్. మరి మీ కథతోటి మీ ఏదైనా కథను తీసుకొని ఈ ముందుకు వస్తే మీ కథ కొన్ని వేల మందికి ఆదర్శం అవ్వాలని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ జయ.